హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసే స్టాక్స్ని రేపు మీరు ఫోకస్ అయితే చేయొచ్చు యాజ్ కొన్ని కంపెనీ రిలేటెడ్గా గుడ్ న్యూస్ ఉంది అండ్ అది కొన్ని కంపెనీ రిలేటెడ్గా బ్యాడ్ అప్డేట్ ఉంది. సో ఒక్కొక్క న్యూస్ అండ్ అప్డేట్ ఈ వీడియోలో డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే చూడబోతున్నాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ మీద ఉంది. ప్రీమియర్ ఎనర్జీస్ది నిన్న Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది అండ్ వీళ్ళేమో Q1 రిజల్ట్స్తో పాటు పర్ షేర్ మీద డివిడెండ్ కూడా డిక్లేర్ అయితే చేశారండి. ఎంత అంటే 25 పైసా అండి, అంటే 0.25 రూపీస్. అండ్ ఈ డివిడెండ్ రికార్డ్ డేట్ వచ్చేసి 2 ఆగస్ట్ అయితే ఫిక్స్ చేశారండి, ఎక్స్ డేట్ 1 ఆగస్ట్. సో 1 ఆగస్ట్ కైనా బిఫోర్ ఎవరి దగ్గరైనా ప్రీమియర్ ఎనర్జీ షేర్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంటే వాళ్ళేమో ఈ 25 పైసా డివిడెండ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు Q1 రిజల్ట్ మనం చూద్దామండి. సో ఇది Q1 డేటా, ఇది ప్రీవియస్ Q4 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q1 డేటా. సో క్యూ ఆన్ క్యూ బేసిస్ ఇక్కడ మీరు చూడండి సేల్స్ ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కూడా ఇంక్రీజ్ అయింది. Q1లో సేల్స్ వచ్చేసి 1821 crore. ఎక్స్పెన్సెస్ చూడండి క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో డ్రాప్ అయింది. నెట్ ప్రాఫిట్ చూడండి Q1లో 308 crore, ప్రీవియస్ క్వార్టర్ 278 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 198 crore ఉండేది. సో క్యూ ఆన్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. అండ్ అదే మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూశారనుకోండి క్వార్టర్ బేసిస్లో 3% డ్రాప్ అయినా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూడండి 8% ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్ రిజల్ట్ ఎలా వచ్చిందంటే ప్రీమియర్ ఎనర్జీ రిజల్ట్ చాలా మంచిగా వచ్చిందండి. సో రేపు మీరు స్టాక్లో కొంచెం అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాజిటివ్ మొమెంటం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీద ఉంది. ఇన్ ఆఫ్టర్నూన్ టైంలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ది Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q1 రిజల్ట్ ఎలా వచ్చిందంటే ఇక్కడ మీకు చూపిస్తానండి. నేను వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో షార్ట్గా ఈ వీడియోలో అయితే నేను మాట్లాడతాను. రెవెన్యూ అండ్ ఇంట్రెస్ట్ క్యూ అండ్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసాను అనుకోండి Q1లో 453 crore, ప్రీవియస్ క్వార్టర్ 296 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 643 crore ఉండేది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ డ్రాప్ అయింది, క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. అదే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ ఎంత పర్సెంట్ డ్రాప్ అయిందంటే 32% వరకు డ్రాప్ అయింది. ప్రీవియస్లీ అనలిస్ట్ ఏమన్నారంటే నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 31% టు 68% వరకు పడచ్చు, బట్ ఎంత పడింది 32% వరకు పడింది. సో అనలిస్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేశారు నెట్ ప్రాఫిట్లో మనకు అంతే డ్రాప్ కనపడుతుంది. అండ్ అదే చూశారనుకోండి అనలిస్ట్ ఏమంటారంటే ప్రీవియస్లీ ఏమన్నారంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంచండి అది వచ్చేసి 4 to 10% మధ్యలో రావచ్చండి. అండ్ ఇప్పుడు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 5.5% అయితే వచ్చిందండి. సో అనలిస్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేశారు అలానే రిజల్ట్ అయితే వచ్చిందని. అంటే ప్రాఫిట్ ఏమన్నారు నెట్ ప్రాఫిట్ 31 to 68% వరకు పడచ్చు, బట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత పడింది 32% వరకు పడింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏమో 4 to 10% మధ్యలో రావచ్చు అన్నారు, బట్ ఎంత వచ్చింది 5.5% వచ్చింది. సో బ్యాడ్ లోన్ ఇంక్రీజ్ అయిందండి, అది కూడా ఏ సెగ్మెంట్లో మెయిన్లీ మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్లో అయితే బ్యాడ్ లోన్ ఇంక్రీజ్ అయింది. అండ్ హయ్యర్ ప్రొవిజన్ వల్ల ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్లో అయితే మనకు డ్రాప్ కనపడుతుంది. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మీద ఉంది. సో రేపు మీరు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే నిన్న చూడండి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళేమో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేశారు ఈవినింగ్ 5:18 PM. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వచ్చేసి ఎంఓఈ అయితే సైన్ చేసింది బీహార్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్తో. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అయితే మనం చెప్పొచ్చండి. యాజ్ కంపెనీ వచ్చేసి గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా పవర్ అయితే సప్లై చేసేది మనకు బీహార్ స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి. అండ్ నెక్స్ట్ రేపు ఇంకెందుకు ఫోకస్ చేయొచ్చు అంటే రేపు కంపెనీ ఇది Q1 రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. సో ఈ 2 న్యూస్ వల్ల రేపు మీరేమో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీని అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మీద ఉంది. బాలకృష్ణ ఇండస్ట్రీది నిన్న Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q1 రిజల్ట్ ఎలా ఉందంటే ఇది Q1 డేటా, ఇది ప్రీవియస్ క్వార్టర్ డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q1 డేటా. క్యూ ఆన్ క్యూ బేసిస్ సేల్స్ ఫ్లాట్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కూడా మనం చూడొచ్చు ఫ్లాట్గానే ఉందని చెప్పొచ్చండి. ఎక్స్పెన్సెస్ క్యూ ఆన్ క్యూ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. సో చూడండి సేల్స్ క్యూ ఆన్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్ దగ్గరగా ఫ్లాట్ ఉంది. ఎక్స్పెన్సెస్ చూశారనుకోండి క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. సో ఆబ్వియస్లీ నెట్ ప్రాఫిట్ మీద మనకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది అండ్ మార్జిన్ కూడా ఫాల్ అవుతుందండి. నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి Q1లో 288 crore, ప్రీవియస్ క్వార్టర్ 369 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 490 crore ఉండేది. సో క్యూ ఆన్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్ నెట్ ప్రాఫిట్ పడింది. మార్జిన్ చూడండి క్వార్టర్ బేసిస్ 4%, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 6% అయితే మనకు మార్జిన్లో డ్రాప్ కనపడుతుంది. సో రేపు డెఫినెట్గా బాలకృష్ణ ఇండస్ట్రీ స్టాక్లో మనం స్లైట్లీ ఫాల్ అయితే మనం చూడొచ్చండి. నెక్స్ట్ అప్డేట్ వర్ల్పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మీద ఉంది. ఈ కంపెనీది కూడా Q1 రిజల్ట్ క్లియర్ అయిందండి. సో మనకు రియాక్షన్ అయితే రేపు స్టాక్లో కనపడుతుందండి. Q1 రిజల్ట్ ఎలా ఉంది సేల్స్ క్వార్టర్ బేసిస్లో ఇక్కడ మీరు చూడొచ్చండి అరౌండ్ 434 crore వరకు అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ అదే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూడొచ్చండి సేల్స్ ఏమో ఫాల్ అయింది.
ఎక్స్పెన్సెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో స్లైట్లీ ఫాల్ అయింది. నెట్ ప్రాఫిట్ క్వార్టర్ 1లో 146 crore, ప్రీవియస్ క్వార్టర్ 119 crore ఉండేది, అలాగే ప్రీవియస్ ఇయర్ 145 crore ఉండేది. సో ఓవరాల్ ఇక్కడ మీరు చూస్తున్నారా, ఎక్స్పెన్సెస్ అంటే సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో పడింది, బట్ ఎక్స్పెన్సెస్ కూడా పడింది. నెట్ ప్రాఫిట్ చూసి ఎక్స్పెన్సెస్ కొంచెం తగ్గిందండి, ఇయర్ ఆన్ ఇయర్ పడింది బట్ కొంచెం తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. అందుకే నెట్ ప్రాఫిట్ చూసాను అనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 1 crore ఇంక్రీజ్ అయింది, అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 119 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 146 crore అయింది. అండ్ మార్జిన్ చూడొచ్చు, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 1% రైజ్ అయింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఫ్లాట్ ఉంది. సో రేపు మోస్ట్లీ మీరు వర్ల్పూల్ ఆఫ్ ఇండియా స్టాక్లో ఒక పాజిటివ్ రియాక్షన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద ఉంది. నిన్న ఈవినింగ్ వీడియోలో డీటెయిల్గా కోటక్ మహీంద్రా బ్యాంక్ది Q1 రిజల్ట్ నేను మీతో డిస్కస్ అయితే చేశానండి. సో ఓవరాల్ నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి, నెట్ ప్రాఫిట్ వచ్చేసి స్ట్రీట్ ఎస్టిమేషన్ అయితే మిస్ అయిందండి. అదే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ఐ ఉంది చూడండి, స్ట్రీట్ ఎస్టిమేట్ దగ్గరగానే వచ్చిందండి. సో ఓవరాల్ రిజల్ట్ ఎలా వచ్చింది షార్ట్గా మాట్లాడితే, కోటక్ మహీంద్రాది రిజల్ట్ ఏమో ఎస్టిమేటెడ్ కన్నా బిలో అయితే వచ్చిందండి. సో రేపు మీరు కొంచెం స్లైట్లీ ఫాల్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ టాటా కెమికల్ లిమిటెడ్ మీద ఉంది. ఈ కంపెనీది Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఎప్పుడు ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత డిక్లేర్ అయింది. Q1 రిజల్ట్ ఎలా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చండి. సేల్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఫాల్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసి సేల్స్ చూసి ఎక్స్పెన్స్ చూసారు అనుకోండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో పడింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా ఫాల్ అయింది. అండ్ ఇక్కడ మీరు నెట్ ప్రాఫిట్ చూడండి, నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ 316 crore Q1లో, ప్రీవియస్ క్వార్టర్ -49 crore లాస్ ఉండేది, అనేది ప్రీవియస్ ఇయర్ ఇక్కడ మీరు చూడొచ్చు 190 crore ప్రాఫిట్ ఉండేది. సో బోత్ Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. మార్జిన్ చూడండి 9% నుంచి 17% క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 15% నుంచి 17% అయింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ మార్జిన్ చూసారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 2% ఇంక్రీజ్ అయింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 8% రైజ్ అయిందండి. సో రిజల్ట్ ఎలా వచ్చిందంటే టాటా కెమికల్ది రిజల్ట్ చాలా మంచిగా వచ్చిందండి. సో డెఫినెట్గా మీరు రేపు ఈ స్టాక్లో ఒక పాజిటివ్ రియాక్షన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ ఐచర్ మోటార్స్ లిమిటెడ్ మీద ఉంది. కంపెనీ రీసెంట్లీ డివిడెండ్ డిక్లేర్ చేసిందండి. ఫేస్ వాల్యూ మీద మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి 7000% డివిడెండ్ డిక్లేర్ చేసింది. రూపీస్ వైజ్ మాట్లాడితే 70 రూపీస్ అండి. సో కంపెనీ 70 రూపీస్ది డివిడెండ్ డిక్లేర్ చేసింది. దాని ఎక్స్ డేట్ 1 August అయితే ఫిక్స్ చేసింది. 1 August ఇస్ ద ఎక్స్ డేట్, రికార్డ్ డేట్ వచ్చేసి 2 August. సో 1 August కైనా బిఫోర్ మీ దగ్గర ఐచర్ మోటార్ షేర్ ఉందనుకోండి అండ్ మీరు రికార్డ్ డేట్ వరకు హోల్డ్ చేశారనుకోండి, మీరు 70 రూపీస్ డివిడెండ్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ మీద ఉంది. రేపు మీరు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ స్టాక్ని అయితే మీరు డెఫినెట్గా అయితే చూడొచ్చండి. ఎందుకంటే రేపు ఈ కంపెనీది Q1 రిజల్ట్ డిక్లేర్ అవ్వబోతుంది. అండ్ మోస్ట్లీ Q1 రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అవుతుంది అంటే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ 6 లేదా 7 PM అయితే డిక్లేర్ అవ్వచ్చండి. సో రేపు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ స్టాక్ని అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఐనాక్స్ విండ్ మీద ఉంది. ఐనాక్స్ విండ్ రిలేటెడ్గా చాలా మంది అడుగుతున్నారండి. కంపెనీ రీసెంట్లీ రైట్ ఇష్యూ అయితే లాంచ్ చేసింది కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఐనాక్స్ విండ్ షేర్ ప్రైస్ ఇన్ ఫోకస్ ఆన్ ఇట్స్ ఆఫర్ ఫర్ రైట్ ఇష్యూ ఆఫ్ ది ఈక్విటీ షేర్స్ అండి. సో ప్రెజెంట్లీ ఇక్కడ మీ స్టాక్ ప్రైస్ వచ్చి 157 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో రైట్ ఇష్యూ అంటే ఏంటంటే, మీరు ఐనాక్స్ విండ్ షేర్స్ ఉంది చూడండి, ఏదైనా కంపెనీది రైట్ ఇష్యూ లాంచ్ అయింది అనుకోండి, ఆ కంపెనీ షేర్స్ మీరేమో డిస్కౌంట్ ప్రైస్లో అయితే మీరు బై చేయొచ్చు త్రూ రైట్ ఇష్యూ. సో రైట్ ఇష్యూ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎవరెవరు ఎలిజిబుల్, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఈ రైట్ ఇష్యూది రికార్డ్ డేట్ అండ్ ఎక్స్ డేట్ కంపెనీ ఫిక్స్ చేసిందంటే, రికార్డ్ డేట్ వచ్చేసి July 29 అండి. అండ్ లాస్ట్ డేట్ టు బై షేర్స్ July 28. సో July 28 కైనా బిఫోర్ అంటే ఫ్రైడే రోజు వరకు ఎవరైనా బై చేస్తుంటే వాళ్ళేమో ఈ రైట్ ఇష్యూకి అయితే ఎలిజిబుల్ అవుతారండి. రైట్ ఇష్యూ షేర్స్ ఎప్పుడు వరకు వాళ్ళ డిమెట్ అకౌంట్లో క్రెడిట్ అవుతారంటే July 30 వరకు అయితే క్రెడిట్ అవుతుంది. అండ్ ఈ రైట్ ఇష్యూ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే August 6 అయితే ఓపెన్ అవుతుందండి. అండ్ ఇక్కడ చూడొచ్చండి, August 20 అయితే ఈ రైట్ ఇష్యూ క్లోజ్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే August 21, క్రెడిట్ డేట్ వచ్చేసి August 22, లిస్టింగ్ డేట్ వచ్చేసి August 25 అండి. సపోజ్ మీరు మండే రోజు బై చేశారనుకోండి, మీరు రైట్ ఇష్యూకి అయితే ఎలిజిబుల్ కారు. సపోజ్ మీరు ఫ్రైడే రోజు వరకు మీ దగ్గర
ఐనాక్స్ విండ్ది షేర్ ఉందనుకోండి, మీరైతే ఈ రైట్ ఇష్యూలో అయితే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడదాం ఎంటైటిల్మెంట్ రేషియో అండి. సో మీ ఎవరి దగ్గరైనా ఐనాక్స్ విండ్ది 78 షేర్స్ ఉందనుకోండి, మీరేమో 5 రైట్ ఇష్యూ షేర్స్ కోసం అయితే మీరు అప్లై చేయొచ్చండి. అండ్ ఈ రైట్ ఇష్యూ షేర్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అండి. సో అయితే బేసిక్ డీటెయిల్స్ ఉండేదండి. రైట్ ఇష్యూలో ఎలా అప్లై చేయాలి, మీకు డీటెయిల్ వీడియో కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో ఐనాక్స్ విండ్ అయితే మీరు కమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓది గ్రే మార్కెట్ ప్రీమియం మీద ఉంది. సో చూడండి, జిఎన్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ ఫ్రైడే రోజు క్లోజ్ అయిపోయింది. జిఎంపీ 3% డ్రాప్ అయింది. 42% హైయెస్ట్ జిఎంపీ ఉండేది, ఇప్పుడు 39.66% అయితే నడుస్తుంది. ఇండియా క్యూబ్ స్పేస్ ఇది జిఎంపీ 2.11%. బ్రిగేడ్ హోటల్ లేపూర్ లాస్ట్ డే అండి, జిఎంపీ వచ్చేసి 2.22%. నెక్స్ట్ ఇక చూడండి, శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ 19.1% జిఎంపీ. నెక్స్ట్ ఇక చూడొచ్చు మన మన మెయిన్ బోర్డ్ ఐపీఓ లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ ఐపీఓ జిఎంపీ 8.23%. ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీఓ 31.11% జిఎంపీ. శ్రీ లోటర్స్ డెవలపర్స్ ఐపీఓ 21.33%. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ 16.88%. M&B ఇంజనీరింగ్ ఐపీఓ ఇప్పుడు చూసారనుకోండి 12.99% జిఎంపీ. మెయిన్ బోర్డ్ ఐపీఓ ఇక్కడ మీరు చూడొచ్చండి, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ 35.7% జిఎంపీ. సో ఈ వీక్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి, ఓవరాల్ 14 మెయిన్ బోర్డ్ ప్లస్ ఎస్ఎంఈ ఐపీఎస్ అయితే ఓపెన్ అవ్వబోతుందండి. అంటే ఎస్ఎంఈ అండ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ టోటల్ కలిపేసి 14 న్యూ ఐపీఎస్ ఏమో ఈ వీక్ అయితే మన ఇండియన్ మార్కెట్లో అయితే ఓపెన్ అవ్వబోతుందండి. సో దాన్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. ఎస్ఎంఈ ఐపీఓది జిఎంపీ అయితే నేను చెప్పలేదండి, వీడియోని పాస్ చేసి అయితే మీరు ఎస్ఎంఈ ఐపీఓది జిఎంపీ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ బీఈఎల్ మీద ఉంది. సో బీఈఎల్ రిలేటెడ్గా డే బిఫోర్ ఎస్టర్డే అప్డేట్ ఏమొచ్చిందంటే, బీఈఎల్కి అడిషనల్ డిఫెన్స్ ఆర్డర్స్ అయితే దొరికిందండి 563 క్రోర్ది. కంపెనీ లాస్ట్ డిస్క్లోజర్ ఆర్డర్ రిలేటెడ్గా June 30కి అయితే డిస్క్లోజ్ చేసింది. June 30 నుంచి ఇప్పటి వరకు కంపెనీకి 563 క్రోర్ది డిఫెన్స్ ఆర్డర్ అయితే దొరికింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, ఫ్రైడే రోజు డ్యూరింగ్ ద మార్కెట్ బిఎల్ వాళ్ళు ఏం అప్డేట్ చేశారంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, అరౌండ్ 2:27 PMకి అయితే వీళ్ళు అప్డేట్ చేశారు. ఇండియన్ ఆర్మీ నుంచి కంపెనీకి ఆర్డర్ అయితే దొరికిందండి. ఇక్కడ చూడొచ్చండి 1640 క్రోర్ది. సో బిఎల్కి ఏమో 1640 క్రోర్ది ఇండియన్ ఆర్మీ నుంచి ఆర్డర్ అయితే దొరికిందండి, రిలేటెడ్ టు ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రేడార్స్ అండి. అండ్ రేపు మీరు బీఈఎల్ స్టాక్ అయితే ఫోకస్ చేయొచ్చు, ఎందుకంటే రేపు బీఈఎల్ది Q1 రిజల్ట్ అయితే డిక్లేర్ అవ్వబోతుంది. నెక్స్ట్ అప్డేట్ బీడీఎల్ మీద ఉంది, భారత్ డైనామిక్ లిమిటెడ్. సో భారత్ డైనామిక్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షేర్ చేశారండి. ఎప్పుడు అప్డేట్ షేర్ చేశారు? ఫ్రైడే రోజు డ్యూరింగ్ ద మార్కెట్ అప్డేట్ చేశారు. అదేంటంటే బీడీఎల్కి 8 and 9 క్రోర్ది ఆర్డర్ అయితే దొరికిందండి, రిలేటెడ్ టు సప్లై ఆఫ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ అండి. సో కంపెనీకి 8 and 9 క్రోర్ది ఒక ఆర్డర్ అయితే దొరికింది మనం చెప్పొచ్చు. అండ్ బీడీఎల్ వాళ్ళేమో Q1 డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా అనౌన్స్మెంట్ చేస్తే నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ మీద ఉంది. సో పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ది కూడా Q1 రిజల్ట్ డిక్లేర్ అయిందండి. సో రేపు మనకు స్టాక్లో రియాక్షన్ అయితే కనపడవచ్చు. సో Q1 రిజల్ట్ ఎలా ఉందంటే, Q-on-Q బేసిస్లో సేల్స్ పడింది, ఇయర్-on-ఇయర్ బేసిస్ కూడా సేల్స్ అయితే ఫాల్ అయింది. ఎక్స్పెన్సెస్ Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్లో ఫాల్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసాను అనుకోండి, Q-on-Q ఇయర్-on-ఇయర్ బేసిస్లో పడింది. సో సేల్స్ Q-on-Q బేసిస్లో పడింది, ఇయర్-on-ఇయర్ బేసిస్లో పడింది. నెట్ ప్రాఫిట్ కూడా Q-on-Q ఇయర్-on-ఇయర్ బేసిస్లో పడింది. మార్జిన్ చూసాను అనుకోండి, Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్ 2% వరకు డ్రాప్ అయింది. అండ్ ఈ Q1లో మార్జిన్ వచ్చేసి 10% అయితే ఉంది. సో రిజల్ట్ వచ్చేసి చాలా వీక్ అయితే వచ్చింది. సో రేపు మీరు ఈ స్టాక్లో కొంచెం స్లైట్లీ సెల్లింగ్ ప్రెషర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది? ఎస్ బ్యాంక్ లిమిటెడ్ మీద ఉంది. సో ఎస్ బ్యాంక్ లిమిటెడ్ మీద చాలా మంది కమెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు, స్టాక్లో మనకు ఎందుకు సెల్లింగ్ ప్రెషర్ కనపడుతుంది అంటే, రీసెంట్లీ మనకు న్యూస్ అయితే వచ్చింది కదా రిలేటెడ్ టు రిలయన్స్ గ్రూప్. సో రిలయన్స్ అనిల్ అంబానీ రిలేటెడ్గా న్యూస్ వచ్చింది. అది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఈడీ రేట్ 50 సైట్ రిలింక్ టు అనిల్ అంబానీ ఇన్ ఆర్ఎస్ 3000 crore ఎస్ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ ప్రోబ్ అండి. అండ్ ఈ లోన్ ఫ్రాడ్ ఏ ఇయర్ రిలేటెడ్గా? 10 years బ్యాక్ రిలేటెడ్గా అండి. సో ఓవరాల్ ఎస్ బ్యాంక్ అయితే ఏం ఎఫెక్ట్ పడదు, బట్ అయినా కూడా స్టాక్లో మనకు స్లైట్లీ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనపడుతుందండి. అండ్ మీరు ఎవరైనా ఈ ఎస్ బ్యాంక్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే వాళ్ళు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి అండి. డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమో 18.7 రూపీస్తో ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి, ఎందుకంటే 19.2 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. రెసిస్టెంట్ వచ్చేసి 21 రూపీస్, ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మనం అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 23 to 25 రూపీస్ వరకు అయితే టార్గెట్ చూడొచ్చు. అండ్ రీసెంట్లీ ఇక్కడ మీరు చూడండి, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళేమో హోల్డ్ రేటింగ్ అయితే ఇచ్చారండి ఎస్ బ్యాంక్ది విత్ టార్గెట్ ఆఫ్ 20 రూపీస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ సిడిఎస్ఎల్ మీద ఉంది. సిడిఎస్ఎల్ది కూడా నిన్న Q1 రిజల్ట్ క్లియర్ అయింది. ఇక్కడ మీరు Q1 రిజల్ట్ చూడొచ్చు, సేల్స్ Q-on-Q బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్-on-ఇయర్ బేసిస్లో 2 crore ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెన్సెస్ Q-on-Q బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్-on-ఇయర్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ Q1లో 2 crore, ప్రీవియస్ క్వార్టర్ 100 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 34 crore ఉండేది. సో ఇయర్-on-ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ 34 crore నుంచి ఫాల్ అయ్యి 2 crore అయింది. Q-on-Q బేసిస్ నెట్ ప్రాఫిట్ 2 crore వరకు అయితే ఇంక్రీజ్ అయింది.
మార్జిన్ క్యూఆన్క్యూ బేసిస్లో 1% ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 10% డ్రాప్ అయింది. సో ఓవరాల్ రిజల్ట్ ఎలా వచ్చిందంటే సిడిఎస్ఎల్ది రిజల్ట్ వచ్చేసి స్లైట్లీ ఎస్టిమేటెడ్ కైనా బిలో అయితే వచ్చిందండి. సో రేపు మీరు సిడిఎస్ఎల్ స్టాక్లో స్టార్టింగ్ టైంలో కొంచెం ఫాల్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ మార్కెట్లో కొంచెం అయినా పాజిటివ్ మొమెంటం ఉంది అనుకోండి, డెఫినెట్గా రికవరీ కూడా మీరు అయితే చూడొచ్చండి. సో ఇదే అప్డేట్ ఉంది స్టాక్స్ అండ్ మార్కెట్ రిలేటెడ్గా. అండ్ మీకు ఏదైనా కంపెనీ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ కంపెనీ పేరు అయితే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయొచ్చు. దాని గురించి నేను డీటెయిల్ వీడియో చేసి అయితే మీకు అప్డేట్ చేస్తాను. సో ఇదే అప్డేట్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.